తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గమనిస్తే ఈ సంవత్సరం మనకు ఎండలు బగ్గుమన్నాయి. విపరీతమైన ఎండల్ని చూసాం. జూన్ 20 వరకు తగ్గేదే లేదు అంటూ ఎండలు ఇబ్బంది పెట్టేశాయి. అయినా మనం ఆ ఎండల నుండి గట్టెక్కేసాం. మరి ఫ్రాన్స్ ప్రజలు ఎందుకని ఎండల్ని తట్టుకోలేకపోతున్నారు? అసలు ఈ ఒమేగా బ్లాక్ అంటే ఏంటి? మన ఇండియాపై ఎల్ నినో ప్రభావం ఉండటంతో యూరప్ దేశాల్లో ఇప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి ఎండల్ని చూసి అక్కడ కూడా ఎల్ నినో ప్రభావం ఉందని మనం అనుకోవడం సహజం. కానీ అక్కడ అది లేదు, మరొకటి ఉంది. దాని పేరే ఒమేగా బ్లాక్. అదే ఇప్పుడు యూరప్ని కాల్చేస్తోంది. అది చూడటానికి గ్రీకు అక్షరం లాగా ఉంటుంది, అంటే ఒమేగా స్టైల్లో ఉంటుంది. దాదాపు ఏ అక్షరంలో ఉంటుంది, అందుకే దాన్ని అలా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి హీట్ వేవ్ని కలిగి ఉంటుంది. అలాంటి గాలులు వస్తూ ఉంటాయి, ఒమేగా ఆకారంలో తిరుగుతూ ఉంటాయి. ఫలితంగా యూరప్ ప్రజలు వేడి గాలులు, ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఏకంగా ప్రాణాలే పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూరప్ మొత్తం ఇప్పుడు ఉదయం లేవగానే 40 డిగ్రీల పైగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు చూస్తూ ఉన్నారు. రాత్రి వేళ కూడా వేడి తగ్గట్లేదు. మనకి ఏప్రిల్ మే నెలల్లో ఎలాంటి వాతావరణం కనిపించేది వాళ్ళకు ఇప్పుడు కనిపిస్తుంది. కానీ మనం ఎండల్ని తట్టుకున్నాం. మన ఇండియాలో ఎండాకాలం మరణాలు తక్కువగానే ఉంటాయి, కానీ యూరోప్ లో ప్రజలు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. అక్కడ దాదాపు 40కి పైగా దేశాలు ఉన్నాయి. ఒక ఫ్రాన్స్ లోనే 1300 మందికి పైగా చనిపోయారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. యూరోప్ లో చాలా స్కూళ్లను మూసివేశారు. కారణం ఏంటి అంటే ఒమేగా బ్లాక్ హీట్ వేవ్ అని అర్థం. వికీపీడియా ప్రకారం ఇది ఒక రకమైనటువంటి హై ప్రెజర్ సిస్టమ్. సాధారణంగా గాలులు పశ్చిమం నుంచి తూర్పు వైపు వీస్తూ ఉంటాయి, వాతావరణాన్ని కదిలిస్తూ ఉంటాయి. కానీ ఒమేగా బ్లాక్ ఏర్పడినప్పుడు రెండు బలమైనటువంటి ప్రెజర్ సిస్టమ్స్ మధ్య గాలి బందీ అవుతుంది. అది వేడెక్కిపోతూ ఉంటుంది. ఆ వేడి గాలి ఎటు వెళ్ళదు, అందుకే బందీ అవుతూ ఉంది. దాంతో ఆ వేడి గాలి ఉన్న ప్రదేశంలో ఎండ అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ప్రత్యక్షంగా నరకం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు యూరప్ మొత్తం వేడి గాలి బందీ అయిపోయింది. దాంతో ఎండ పడగానే విపరీతమైనటువంటి వేడి ఉక్కపోతతో ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒమేగా బ్లాక్ కారణంగా ఉత్తరాఫ్రికాలోని సహారా నుంచి వేడి గాలులు యూరప్కు వచ్చాయి. అవి అలానే నిలిచిపోయినటువంటి పరిస్థితి తెలుస్తుంది. హై ప్రెషర్ సిస్టమ్ బలంగా వీస్తోంది. ఇప్పుడు యూరప్ పై ఉన్నటువంటి గాలిలో ఆక్సిజన్ తక్కువైపోయింది. పైగా వేడి గాలి కదలకుండా వీస్తుంది. దాని తోడు వర్షం అస్సలు లేదు. అదే సమయంలో తీవ్ర ఎండలు గట్టిగా కొడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం యూరప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 18 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఫ్రాన్స్, స్పెయిన్, యూకే, జర్మనీలో రికార్డులు బ్రేక్ అవుతూ హీట్ ప్రెజర్ కలిగిస్తూ ఉన్నాయి. మన దగ్గర ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు దాదాపు 10 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయి. అయితే మన చర్మంలో మెలనిన్ అనేటువంటి నల్లని పదార్థం ఉంటుంది. అది ఎండ నుంచి చర్మాన్ని తట్టుకునేలాగా చేస్తుంది. దాంతో ఎంత వేడి ఉన్నా మనం తట్టుకోగలుగుతూ ఉంటాం. కానీ యూరప్ దేశాల్లోని ప్రజల చర్మంలో మెలనిన్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వారు కొద్దిగా ఎండ పెరిగినా అస్సలు తట్టుకోలేరు. అలాంటి వారికి ఒమేగా బ్లాక్ ఏర్పడి రోజులు తరబడి ఒకేలాంటి వేడి వాతావరణం ఉండిపోతుంది. ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. మిగతా దేశాల్లో పోలిస్తే సహారాకి ఫ్రాన్స్ దగ్గర ఉంటుంది. అందువల్ల ఫ్రాన్స్కి వేడి గాలులు వేగంగా వస్తాయి. అవి అక్కడ స్థిరపడిపోయాయి. అవి ఎటు వెళ్లకుండా ఉన్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే కొంతమంది వేడిని తట్టుకోలేక నదులు, సముద్రాల్లోకి వెళ్ళి చనిపోతూ ఉన్నారు. కొన్ని చోట్ల 2-4 ఏళ్ల వయసు పిల్లలు కార్లలో ఉన్నప్పుడు కారు లోపల వేడి వల్ల చనిపోతూ ఉన్నారు. అలాగే 65 ఏళ్ల ముసలి వారు కూడా చనిపోతూ ఉన్నారు. మరికొందరు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య ఎక్కువై ట్రీట్మెంట్ టైంకి అందక చనిపోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంపన్న దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉండడం. ఫ్రాన్స్ కి రాజధాని అయినటువంటి ప్యారిస్ లో జనరల్ గా ఎండాకాలంలో రోజుకు 3 నుంచి 5 మంది చనిపోతూ ఉంటారు. ఇప్పుడు 55కి మరణ సంఖ్య ఒకే రోజు నమోదైంది. ప్రస్తుతం అక్కడి ఈఫిల్ టవర్ లాంటి కీలక పర్యాటక ప్రదేశాల్ని మూసివేశారు, స్కూళ్లను క్లోజ్ చేశారు. ఇప్పుడు ఫ్రాన్స్ తో పాటుగా యూరప్ దేశాలన్నీ కూడా ఏసీలు కంటిన్యూగా వాడాల్సి వస్తుంది. భారతీయులకు మొదటి నుంచి ఎండలు అలవాటే కాబట్టి అందువల్ల మనం అంతటి ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతున్నాం. పైగా యూరోప్ లో ముసలి వారి సంఖ్య ఎక్కువ, ఇండియాలో యంగ్ జనరేషన్ ఎక్కువ. అయితే ఈ ఒమేగా బ్లాక్ రావటం వెనక
వెనక భూతాపం కారణం ఉందని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అప్పుడే మనకి సరైన వానలు పడగలవు. అలాగే ఒమేగా బ్లాక్ లాంటి విపరీత హీట్ వేవ్ ని రాకుండా కూడా కాపాడగలవు. సో మీ అందరికీ అర్థమవుతుంది కదా. సో ఎన్నో దేశాలలో ఇలాంటి ఒమేగా బ్లాక్ అనేటువంటి ఎఫెక్ట్స్ వల్ల వేడి గాలులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇదే కారణం మన దగ్గర కూడా వస్తే తట్టుకోవడం చాలా కష్టతరం అయిపోతుంది. అందుకనే చెట్లను ఎక్కువగా పెంచండి, కాలుష్యాన్ని పెంచకుండా వాహనాలు అవసరం లేని టైంలో బయటకు తీసి పొల్యూషన్ చేయొద్దు అంటూ కూడా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.